ఈ నడుమ కొంతమంది ఓ బండి కొని దాన్ని కొద్ది రోజులు నడిపి అటెన్క అమ్మేస్తున్నారు. కానీ అమ్మిన దాన్ని కొనేవాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారా లేదా అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. ఇట్లా పట్టించుకోకుండా వదిలేసిన బండ్లు లక్షల్లో ఉన్నాయి. దీంతోని మళ్ళీ బండి కొనాలంటే ట్యాక్స్ డబుల్ అవుతుంది. ఇలా కాకుండా కామన్ ట్యాక్స్ విధానం తీసుకురావాలని రవాణా శాఖ ఆలోచన చేస్తున్నారు. కొత్త బండి కొనేటప్పుడు రవాణా శాఖకు వెళ్లి వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇది అందరూ చేసే పనే. ఇట్లనే గతంలో కొన్నేళ్ల పాటు వాడిన పాత వాహనం అమ్మిన తర్వాత దాన్ని కొన్నవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం మాత్రం చాలా మంది వదిలేస్తున్నారు. చాలా మంది ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంతో వదిలేస్తున్నారంటున్నారు రవాణా శాఖ అధికారులు. దీంతో కొత్త వెహికల్ కొనాలనుకునే వారికి ట్యాక్స్ డబుల్ అవుతుందంటున్నారు. ఓనరు తను బండి అమ్మాననే అపోలో ఉండి బండి నా ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, ఇంకా నాకేమి దానికి సంబంధం లేదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే మొత్తం దాని బాధ్యత లీగల్గా ఒరిజినల్ ఓనర్కే ఉంటుంది. కాబట్టి బాధ్యతాయుతంగా ఎప్పుడైతే మనము బండిని అమ్ముతామో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రికార్డులో ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు తను పట్టుదలగా ఉండి బండి ట్రాన్స్ఫర్ చేయించాలని మేము ప్రజలందరికీ విన్నపం చేస్తాం. నా దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఒక వెహికల్ బుల్లెట్ తీసుకున్నాను. పాత వెహికల్ దగ్గరుండి ఎవరికైతే నేను వెహికల్ అమ్మినానో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ గురించి ఈరోజు నేను ఇక్కడ టైం తీసుకొని చేయడం వచ్చింది. రాష్ట్రంలో 2 వీలర్ 4 వీలర్ బండ్ల ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కావాల్సినవి దాదాపు 50 లక్షల వాహనాలు ఉన్నాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నట్లు ట్రాఫిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ల ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చాలాన్స్ పంపుతున్నారు. ఇట్లా పంపిన చాలాన్లు మొదటి ఓనర్కే వెళ్తున్నాయి. దీంతోని బండిని ఎప్పుడు అమ్మినా ఇంకా చాలాన్లు రావడంతో నెత్తి పట్టుకుంటున్నారు. నేను కంపెనీ బండి నడిపిస్తాను, వాళ్ళు అమ్మేసి రాబండి. అయితే అది ఎవరు కొన్నారో తెలియదు. ఇంకా దాని పొజిషన్ ఏదో మాకు తెలియదు. మళ్ళీ ఇంకోటి కొత్త బండి తీసుకున్నాం. ఇక అమ్మిన ఆయనకు మేము రిజిస్ట్రేషన్ ఇంకా చెప్పలేదండి. వాళ్ళు కూడా రాలేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, కానీ వాళ్ళు వచ్చినప్పుడు చేయించేసి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయకుంటే చాలా నష్టాలుంటాయంటున్నారు రవాణా శాఖ అధికారులు. బండిని ఎవరైనా ఎత్తికెళ్లినా తిరిగి దాన్ని తీసుకోవాలంటే కష్టమేనంటున్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఒరిజినల్ ఓనరే బాధ్యుడంటున్నారు. అన్నింటికి మించి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయకుండానే మరో కొత్త బండిని కొన్నందుకు అదనపు వెహికల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటున్నారు. ఇప్పుడున్న వెహికల్ పోయినా, రాబరీ అయినా, అదర్వైజ్ యాక్సిడెంట్ అయినా కూడా ఓనర్ మీద రెస్పాన్సిబిలిటీ పడుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ప్రాపర్గా అవ్వాలి అని. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏదో అయినా కూడా ఎవరో చేసి ఉండొచ్చు, బట్ దెన్ అది ఓనర్ మీద పడుతుంది. సో ఓనర్ మీద కేసు అవుతుంది. సో ఇఫ్ ఈ డస్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, వేరే వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో వాళ్ళ మీద ఓనర్ నెగ్లిజెన్సీ వల్లే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ చేయట్లేదు. ఓనర్ జాగ్రత్తగా ఉండి హిస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రవాణా శాఖ అధికారులు ఓ ఆలోచన చేశారు. పాత బండి అమ్మి దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా చేయకున్నా ఒకే ట్యాక్స్ చెల్లించేలా కామన్ ట్యాక్స్ 14% చేయాలని భావిస్తున్నారు. దీని మీద రవాణా శాఖ అధికారులు సర్కార్కు లేఖ కూడా రాశారు. అన్ని వాహనాలకు ఒకే ట్యాక్స్ వేస్తే ఇక ఇబ్బందులు ఉండవనుకుంటున్నారు. డిఫరెంట్ స్లాబ్లు ఉండి ప్రజలకి కొంచెము అవగాహన లోపం ఉంటుంది. కాబట్టి ఆ అవగాహన లోపాన్ని తప్పించడానికని ఒకే స్లాబ్ కింద 14% లైఫ్ ట్యాక్స్ కింద కలెక్ట్ చేసి ఎలా ఉంటుందనే ప్రపోజల్ మా డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్కి పంపించడము. తర్వాత గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేస్తుందా చేయదా, లేకపోతే పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందో చూసి దానికి అనుగుణంగా ప్రభుత్వము చట్టరీత్యా దాన్ని అమలు పరుస్తుందని అనుకుంటున్నాం. అన్ని వాహనాలకు ఒకే ట్యాక్స్ విధానం మీద తమ శాఖ రాసిన లేఖపై సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలంటున్నారు రవాణా శాఖ అధికారులు. కొత్త బండి కొంటున్నారా? అయితే ఇది మీకోసమే. పాత బండి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది ఒక పనిగా కాదు, బాధ్యతగా ఫీల్ అవ్వాలంటున్నారు రవాణా శాఖ అధికారులు. కెమెరామెన్ శాంతా శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.